విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. విజయవాడ అండి వీళ్ళ పరిస్థితి చాలా దారుణం అండి. తండ్రి చనిపోయాడు, ఆమెకి ఇక్కడ రండి, ఇలా ఉంటే పైకి రండి కొద్దిగా. ఈ పాప అండి ఏమీ నోట్లో మాటలు రావు. ఈ పాప ఎన్ని సంవత్సరాలమ్మా మంచంలో ఉండి పూర్తిగా? నువ్వు మామూలుగా అయితే సంవత్సరం పాటు అసలు లేగలేదు అయ్యారు. ఇక బెడ్లోనే పడుకునే విధానం కూడా ఈ మాంసం కరిగిపోయింది కదా, ఇగో ఎముకలు ఉన్నాయండి, ఇగో చూడండి. అసలు ఈ మంచంలో పడుకుంటాకి అన్ని మెత్తలు తలగడ దుండ్లు పెట్టుకోవాలి, మొత్తం బాడీ మొత్తం. ఇంట్లో ఎన్ని అన్ని దిండ్లు నేనే వాడేదాన్ని. భర్త పెళ్ళయింది, పిల్లకి తను ఇలాగ ఇప్పుడే అయిపోయిందో వదిలేసాడు, వెళ్ళిపోయాడు. కడుపు నిండా గడ్డలేనండి. కడుపు చూడండి, చిన్న బాబు ఉంటే ఎలా ఉన్నారో అలా ఉంది కడుపు నిండా గడ్డలే. ఏం బాధలు నీకు చెప్పు? థైరాయిడ్, ఫస్ట్ థైరాయిడ్ ఉండేది పెళ్ళైన కొత్తలో. తర్వాత ముక్కులో నుంచి బ్లడ్ పడుతుందని ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే చిన్న బ్లడ్ బబుల్ ఉంది అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ టెస్ట్లకి రమ్మంటే ఆయన తీసుకెళ్ళలేదు. తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఒక రోజు లేస్తే ఒక రోజు లేవలేదు. వంట కూడా వీళ్ళిద్దరికి, ఈమెకేమో మాటలు తెలివి అన్నీ లేవు. ఈమెకి మంచంలోనే ఆమెకి వీక్ అయిపోతున్నారు కదా. ఈ బిడ్డ అయితే మంచమే ఇంకా లేకట్లేదండి, తిరగట్లేదు, అసలు జరగట్లేదు. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా ఉంది కానీ మళ్ళీ వచ్చే ముందు ఇంతకు ముందు వచ్చినప్పుడు చనిపోతా, ఇంకా నన్ను బయటే చేస్తారేమో, అందరిని ఫోన్లు చేసి పిలవాలేమో అని అమ్మ, నేనేమో అందరూ వచ్చి అమ్మని అక్కడ ఏమంటారు అని నేను చాలా భయపడిపోయాం. నేను చనిపోతాను, ఇంకా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యని నేను చెప్పడానికి చూస్తున్నాను కానీ నోట మాట రావట్లేదు. నాకు సైగ చేస్తున్నాను కానీ అమ్మకి అర్థం కావట్లేదు అసలు. ఇంకా తర్వాత రోజైతే ఇంకా అసలు ఆ సంవత్సరం పాటు కూడా అసలు అన్నం లేదు నాకు. ఒక నెల మొత్తం పుచ్చకాయ చూసుకుంటా, వంట చేయడానికి కూడా నాకు కుదరట్లేదు. ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? సింగనగర్. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఎట్లుంది భోజనం, అది పరిస్థితి ఎట్లుందమ్మా? ఇప్పుడు భోజనం అది టిఫిన్ బాగానే చేస్తున్నాను అయ్యగారు. అది మంచంలో ఉంటాయి కదా, ఒక్క అడుగు తీసుకోడా గుమ్మంలో కూడా దాటరాలి, మంచంలోనే. అసలు మంచం దిగడం కాదు, అసలు అమ్మే లాపాలి నన్ను దేనికైనా కూడా. ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నారు, ఇప్పుడు నేనే దిగి వెళ్తున్నా. చప్పలు కొట్టాలి గట్టిగా. అసలు ఇలాంటి మనిషికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? రమ్మని చెప్తారా? వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ విజయం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆనందము. ఎన్ని గంటలకు కూర్చున్నావు ఇక్కడ? సాయంత్రం దాకా చీకటి పడిందా. అప్పుడు నీకేమైంది మీ అమ్మాయిని చూసినప్పుడు? ఇక్కడ బాగుందండి, ఇంకా మరి నమ్మకం కుదిరింది. అసలు నేను నించోవడం ఏంటి, నేను ఇంతసేపు కూర్చోవడం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ లైన్ లో కూడా నించున్నాను. గట్టిగా రాధిక ఎక్కుళ్ళు వచ్చేసినాయి గారు, గట్టిగా ఎక్కుళ్ళు వచ్చేసి ఇంకా ఊపిరి ఆగిపోయిద్దామా అని పైకి చూస్తున్నాను. అలాంటి పరిస్థితి అమ్మ అర్థం చేసుకొని ఇంకా మీకు ఫోన్ చేసింది ఆ పూట కూడా. మీరు అలా వాటర్ ప్రార్థన చేశారు. అంతకు ముందు అమ్మ నీళ్ళు ఇచ్చింది మామూలుగా, అవి తాగినా కూడా ఎన్ని తాగినా నీళ్ళు ఎక్కి లాగల. మీరు అలా ప్రార్థన చేసి ఇచ్చారు వాటర్, కొంచెం అన్ని తాగానంతే.
అసలు అప్పటికప్పుడే ఇది చాలా మందికి ఎక్కులు వస్తాయి కదా, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన ఒకసారి భాస్కర్ రెడ్డి గారు అని జిల్లాలు కూడా ఇక్కడే, వాళ్ళ తమ్ముడికి ఎక్కుళ్ళు వస్తుంటే, ఆయన పెద్ద హాస్పిటల్ ఉంది ఆయనకి, ఆయన వల్ల కాలే. మన చార్మన్ దగ్గర ఒక మేడం ఉంటుంది, ఆవిడ కూడా సూపరింటెండెంట్ అన్నట్టు ఆ హాస్పిటల్కి, చార్మన్ హాస్పిటల్కి, వాళ్ళ వల్ల కూడా కాలే. ఆమె చెప్పింది పలానా సాట సుదర్శన్ గారు ఉన్న వెళ్ళండి అంటే, నేను వెళ్ళి ఇలా అన్నానంతే, ఎక్కులు అప్పుడే ఆగిపోయింది. అప్పటికి 6 రోజులు ఎక్కులు ఆపలేకపోయింది, అంత పెద్ద హాస్పిటల్. మంత్ కూడా నీకు ఏదో ప్రాబ్లం ఉండే కదా? అవునయ్య గారు, డేట్స్ అవి నాకు అంతకు ముందులా 3 వీక్స్కి ఒకసారి వచ్చేవి. తర్వాత ఈ ప్రాబ్లం వచ్చాక 2 వీక్స్కి ఒకసారి రావడం మొదలుపెట్టి, ఆ తర్వాత అసలు పూర్తిగా ఆగిపోయినాయి. చాన్నాళ్ళు రాలేదు. మీరు ఒకరోజు ఫోన్ చేసినప్పుడు మీరే అడిగారు వస్తుంది అని, అడిగితే రావట్లేదని చెప్తే ఆ రోజు ప్రార్థన చేశారు, 2వ రోజే వచ్చి చాపట్లు కొడుతుంది గట్టిగా. ఈ రోజు ఎంతమందికి ఇలాంటి అద్భుతం అంటే, బాగా ఓవర్ బ్లీడింగ్ అయిన వాళ్ళకి ఆగిపోతుంది, అస్సలు రాకపోతే ప్రార్థన చేయగానే అద్భుతం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అండి, ఎందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలంటే చూడండి, ఈ బిడ్డలు అయితే వెనక ముందు ఎవరు లేరు. ఒకవేళ ఈమె చనిపోతే వీళ్ళని ఎవరు దగ్గర తీసుకోరు. ఈమె చనిపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారో తెలియదు. మొత్తం ముగ్గురి జీవితం ముడిపడి ఉంది. నేను మాట ఇచ్చాను, రాధిక నువ్వు ధైర్యంగా ఉండు, రాధిక నేను ప్రార్థన చేస్తాను కదమ్మా, నువ్వేం టెన్షన్ పడుకున్నావు. ఇవాళ ఇలా నిలబడిందంటే ఆయన దేవుని కృప, బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగుంది. కడుపులో ఎన్ని గడ్డలు ఉన్నాయి దాదాపుగా? వాళ్ళు చెప్పడం ఒకటే అని చెప్పారు అయ్య గారు, కానీ ఇక్కడ 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 ఇది మొత్తం గడ్డలుగా తగులుతున్నాయి. అందువల్ల నా ఆహారం తినదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేశాక నువ్వు అవి ఏం కాదు, అవి ఆటోమేటిక్గా స్పీడ్గా కరగకూడదు, స్లోగా కరుగుతాయి. నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండి అన్నప్పుడు తింటున్నావు కదా, హ్యాపీగా ఉన్నావా? కొద్దిగా నడువా, ఇక్కడ చప్పలు కొట్టండి అందరూ. చూడండి, మీ పేరేంటమ్మా? రాజేశ్వరి. నేను బెడ్ లో ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసేది, లాస్ట్ లో అదే చనిపోతాను అనుకున్నాను, మాట రాలేదని చెప్పింది సరే. ఆ టైంకి యేసయ్య నువ్వే నడిపించు, ఇంతమంది సేవకులు ఉన్నారు, మా కోసం ఒక్క సేవకుడిని నువ్వు పంపలేవా, ఎవరిని నియమించావో వాళ్ళ దగ్గరికి మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసేది దగ్గర కూర్చొని. నేను మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తే తీసేయమనేది. ఎందుకు అబద్ధం అనుకుని ఈ అద్భుతాలు చూసినప్పుడు అంటే ఆవిడకి నమ్మేది, ఇవన్నీ ఎట్లాగా చెప్తారు అనుకునేది. యథార్థం చెప్పు, ఏమనిపించేది? మామూలుగా మనీ ఇచ్చి చెప్పిస్తున్నారు, ఇవన్నీ మనుషులతో చెప్పిస్తున్నారు అనుకున్నావా? అనుకునేదాన్ని. తర్వాత ఒక రోజు రిమోట్ తీసుకోవడానికి ఆమె లెగటానికి లెగలేదు. నేను బయటకు వెళ్ళేపాటికి ఆ రిమోట్ తీసుకోవడానికి కుదరక మీ ప్రోగ్రామ్ చూసింది. ఇప్పుడు ఇక నా ప్రోగ్రామే చూస్తుంది, ఎవరి చూడదు. ఆమేన్, హల్లెలూయా. హైదరాబాద్ వెళ్దాం. ఒక రోజు చేతగాక ఆ రిమోట్ నొక్కేసరికి నా ప్రోగ్రాం వస్తుంటే ఏందని కొంచెం చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది. చప్పట్లు కొట్టాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, నేను ఇంతసేపు నిలబడటం అనేది చిన్న విషయం కాదు, ఇది నా జీవితంలో సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం నిలబడ్డాను, ఇక్కడ కొంచెం ఆహారం తిన్నానని ఆనందపడుకుంటూ ఇంటికి వెళ్ళారండి. హల్లెలూయా. వీరి సంతోషం పరిపూర్ణమవును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క
మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అంటాయి. ఎవరు? మీరేనా? అవునవును. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లాగా? 4 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 4 అంటే ఏమైతుంది? కాళ్ళు నొప్పులు అంటే, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే ఏమైతుంది? నడవనికి వస్తలేదు సార్. నడవటానికి రావట్లేదా? 4 సంవత్సరాలుగా. పైకి రండి, పట్టుకురండి, చప్పట్లు కొట్టండి అందరూ. ఆమె యేసు రక్తమే ఇచ్చే. ఒకళ్ళు వచ్చారు, ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా పాప మీ కూతురు ఆవిడ 4 సంవత్సరం బట్టి నడవటం లేదు అసలు. ముందుగల్లా కింద వచ్చినాయి నొప్పులు, తర్వాత మొక్కలకు వచ్చినాయి, నడుము నొప్పి, నడుములోకి వచ్చింది. ఎన్న బొక్కల గ్యాప్ వచ్చిందని చెప్పిన సార్. ఆయాసం కూడా ఉందా? లేదు, టెన్షన్ అవుతుందా? చర్చికి వెళ్తారా మీరు? ఇంత ముందుకు వెళ్తుంటే మధ్యలో వెళ్తలేను సార్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చిన. ఆటోలో అంటే మా అన్న ఉన్నాడు మోజస్ అని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన. అంటే టీవీలో చూసి మెడిసిన్ వాడుతున్నారా? ఇప్పుడు చెట్ల మందు కూడా వాడుతున్నా ఇప్పుడు. అయ్యో, అవి ఇవి అసలేం రిలీఫ్ లేదా? లేదా సార్. ఇంజక్షన్ కూడా వేయించుకున్నా మొక్కలకి, మోకాళ్ళకా? అయినా కూడా ఏం ప్రయోజనం లేదా? ఎన్న పుస్తకం కూడా ఇచ్చినారు ఇంజక్షన్, అది కూడా తగ్గలేదు. ఎక్కడ? హాస్పిటల్లోనేనా? అంటే ఎవరో చెప్పారా మీకు? మీరు వచ్చారా? లేదు, చెప్పినాడు మా అన్న. చెప్పి ఎవరు వచ్చారు? ఆయన ఎక్కడ? లేదు, లేదా? టీవీలో చూసి చెప్పినాడు. టీవీలో చూసి వచ్చారా? దగ్గర రమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసలు నడవటానికి అస్సలు చేతగానట్టు పట్టేస్తున్నాయి మొక్కలు, ఇట్లా నడుస్తుంటే పట్టేస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ మాలు ఫ్రీగా ఉండు. ఏది మీ కూతురు? ఇది రమ్మని పైకి. కూతురు ఎవరో? మీ ఇద్దరే వచ్చారా? మా పాప. రా బాబు. స్తోత్రం. అందరూ చేతులు పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అలాగే చూస్తూ ఉండి, నన్ను చూస్తూ ఉండమ్మా, అటు ఇటు చూడకు. ప్రైజ్ లార్డ్. 4 సంవత్సరాలుగా ఈ అంటే పాదాలు, ఫస్ట్ స్టార్టింగ్ పాదాలా కింద, దాని తర్వాత మొక్కలు వచ్చేసి, ఇప్పుడు ఇంకా ఎక్కడ వచ్చేసి నడుము నొప్పి 3. నడుము నుంచి మోకాళ్ళకి వస్తున్నాయని చెప్పిన డాక్టర్లా. నడుము నుంచి మోకాళ్ళకి వచ్చేస్తున్నాయని చెప్పారా? నడుములో నుంచి స్టార్టింగ్ ఏమో పిక్కల నుంచి మోకాళ్ళ నుంచి నడుములోకి వెళ్ళింది. డాక్టర్లు నడుము నుంచి కిందకి వస్తుంది అన్నారా? ఫస్ట్ స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. విజయలక్ష్మి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తు. హల్లెలూయా. చేతులు ఎప్పుడు ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి, అలాగే చప్పట్లు కొట్టండి. ఆపదు దేవునికి కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పెట్టుకో, ఉందని ప్రాబ్లం అక్కడ కూడా. ఇలా పట్టుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. చూసుకో, కాళ్ళ నొప్పులు నేను చూసుకోమ్మా. కొద్దిగానా? నడుములో? నడుములో అయితే ఎంత లేదు కానీ. ఒంగో చూసుకో. చప్పట్లు కొట్టి. అట్లా అసలు మామూలుగా తల ఉండగలవా? లేదు లేదు సార్. రా, నడు, వెళ్ళి చూసుకో. ఎక్కడ నొప్పులోనే చెప్పు. ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది సార్, కొద్దిగా. అంత లేదు, ఇప్పుడైతే ఫోల్డ్ కాకపోతుంది కానీ ఇక్కడ కొద్దిగా. నీళ్ళు రాసుకో అక్కడ. పైకి ఎక్కడ? చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో స్పీడ్కి వెళ్ళి రా. అటు ఇటు తిరుగు. చేతుల పైకి ఎత్తు. కూర్చో కూర్చో కూర్చో. ఆమేన్. లే. ఆమేన్. అలా కూర్చోగలవా ఇంటికాడ? లేదా? 4 సంవత్సరాల బాధ.
మళ్ళీ నడుములో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పండి నీకు? డాక్టర్ చెప్పినారు సార్. ఏ డాక్టర్? ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అన్ని తిరిగినా సార్. అన్ని చోట్ల అన్ని హాస్పిటల్ తిరిగినా. ఏం పని చేస్తారు మీ వారు? కారు నడుపుతారు. కారేనా? కారు నడుపుతాడా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. కొంచెం రెండు సార్లు ఆపరేషన్ అయింది. కొంచెం అయిందా పెద్దగా అయిందా? పెద్దగానే అయిందండి. మరి అన్ని కొంచెం బామ్మర్దికి అన్ని కొంచెం కొంచెం చేపిస్తామంట 2 సార్లు. ఏమైనట్టు అసలు? ఏమైంది అసలు? రోగం ఏంటి? రోగం అంటే ఇక్కడ మోకాలు కాడ కొంచెం కీళ్ళు బాల్ ఉంటుంది, ఆ బాల్ కొంచెం ఆపరేషన్ జరిగింది మోకాల దగ్గర. ఇప్పుడు అర్థమైంది. దాని వలన నడవలేకపోతున్నాడు. ఇప్పుడు ఏ ఊరే మీది? మచిలీపట్నం అండి. మరి రేపు అంటే ఆపరేషన్ అయ్యి ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఆపరేషన్ అయ్యి ఎంతకాలం అయింది? ఒక నెల 15 రోజులు అయిద్దండి. అక్కడ రాలేడండి మనిషి. రాలేరా? సరే ప్రార్థన చేద్దాం. నీకు చేయనా ఇప్పుడు? ఆయన చేయనా? ఆయనకేనండి. ఉన్నాడు అక్కడ? ఉన్నాడు. ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. ఆయనకి ఇస్తానండి. అమ్మా కాలుకి బాగా ఇబ్బంది ఉందా? అయ్యారు కాలు ఇంటి స్నేహితులు సార్ ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేస్తే కుట్లు అట్టగా ఉన్నాయి. ఇంకా కారత చేయండి. ఆపరేషన్ చేసి 40 రోజులు అవుతుంది. అది ఇంకా కారతనే ఉంది అయ్యారు. సరే ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు. నీ కుమారుని దాసుని బట్టి మీ కృతజ్ఞతలనైనా అద్భుతం చేయండి. ఈ కుమారునికి ఉన్న శోధనలు అన్నీ తొలగించి ఆ చీమకారితో ఆ కుట్లు మానపోవటం ఇవన్నీ స్వస్థత ఇవ్వండి వేస్తున్నాములా అమ్మాయినా. హలో అమ్మ, చెప్పండి అమ్మా. స్తోత్రం తండ్రి. కాళ్ళు నొప్పులు, భుజాల నొప్పులు తగ్గించండి, అద్భుతం చేయండి అమ్మాయి. దయచేసి గమనించండి, ఈ చక్కటి వాతావరణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య బలమైన కార్యాలు చేయబోతున్నారు. ఎవరైతే ఆ సమస్యల్లో ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేయించుకునండి. మరి తండ్రి గొప్ప అద్భుతాన్ని చేయనై ఉన్నారు కనుక దయచేసి మాతో సహకరించండి. దేవుని వాక్యంలో నుంచి కూడా మీతో నేను కొద్దిగా మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో వందనాలు. చెప్పండి అయ్యా. ఓకే, కళ్ళు మూసుకో. స్తోత్రములు తండ్రి. ఆశలు బట్టి ప్రార్థిస్తున్నాము. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న కుమారుని దర్శించు, అద్భుతం చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. మరి సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు మీరు ఫోన్ చేయండి. ప్రభు కార్యము బలంగా జరిగించనే ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనకి బలమైన కార్యాలు ఆయన చేయని ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఈరోజు ఎంతమంది అయితే మీరు ప్రార్థన చేయించుకోవాలని ఆశతో ఫోన్ చేస్తారో మీకు దేవుడు ఖచ్చితంగా మేలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా, త్వరగా చెప్పండి తల్లి, త్వరగా చెప్పండి. అమ్మా, కాళ్ళు కాళ్ళు నొప్పులు ఎన్నో ఉన్నాయండి నాకు బాధలు. ఉన్నాయి అమ్మా, ఎన్నో ఉన్నాయి కదా. ఉన్నాయన్నీ చెప్పమ్మా. అయ్యారు చనిపోయారు, నేనే ఉన్నాను. అయ్యా ప్రార్థన చేయండి. లోదరన్ పాస్టర్ గారు భార్యనండి నేను. లోదరన్ పాస్టర్ గారా? ఏ ఊరమ్మా మీది? తణుకు దగ్గరండి. కళ్ళు మూసుకు తల్లి, ఏడవకూడదు. ప్రార్థిద్దాం. యేసయ్య తల్లిని దర్శించండి. శరీరంలో చాలా సమస్యలు ఉన్నాయి తల్లి. ఎంతో ఆశతో ఈ ప్రోగ్రాం చూసి దైవజనులు ప్రార్థిస్తూ నాకు మేలు జరుగుతుందని ఆశపడుతున్నారు. అద్భుతం చేసి తల్లిని దర్శించండి. ఆమెలో ఉన్న బలహీనతలు, ఆ నొప్పులు యేసు క్రీస్తు నామములో పూర్తిగా విడుదల. తల్లిని విడుదల పరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా, వందనాలు తల్లి. దయచేసి గమనించండి, మీరు ఎవరైనా మాట్లాడతలుచుకున్నట్లయితే చక్కగా అర్థమయ్యేటట్లుగా మాట్లాడండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు మేలు చేస్తారు.
ఆయనకి ఏది అసాధ్యమైనటువంటిది లేదు. మరి ఈరోజు యేసు ఆశ్రయపర్వంలో జరుగుతున్నటువంటి క్రియలు, ఆత్మ కార్యాలు మీరందరూ కళ్ళారా చూస్తున్నందుకు దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, అమ్మ చెప్పండి. నిప్పులు అయ్యగారు అసలు తట్టుకోలేకపోతున్నా, నడవలేకపోతున్నా పాస్ గారు. ఎవరమ్మా? ఎవరు? జగ్గపేట అయ్యగారు. అదే చెబుతున్న పాస్ గారు టీవీలో చూసి ఫోన్ చేసి అయ్యగారు. అదేలే, టీవీలో చూస్తున్నావు, రేపు రండి సరేనా? ఏం పేరు? మీ పేరేంటి? నా పేరు సుజాత అండి. సుజాత గారికి ప్రభు కాళ్ళు మంటలు తట్టుకోలేకపోతాను, బాధలు వస్తున్నాయంట, ప్రార్థిస్తున్నాము. అద్భుతం చేసి ఆ బిడ్డని స్వస్థపరచండి చేస్తున్నాము. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మ, అంకుల్ ఏంటమ్మా దైవజనులు పట్టుకుని అంకుల్ అంటున్నావు? చెప్పు, ఏంటి విషయం చెప్పు. మా బాబుకి 9 నెలలండి బ్రదర్. అయితే ఇది మందులు వాడాను, పారాసిటమాల్. చెప్పమ్మా త్వరగా, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. బాబుకి ఫీవర్ వచ్చిందండి, 9 నెలలు. 3 రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాను. ఏ ఊరి మీది? ఏ ఊరి మీది? గుంటూరు అండి. చక్కగా రేపు విజయవాడ వచ్చేసి మాకు మంచిగా అయిపోద్ది సరేనా? సూత్రములు బిడ్డని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్న మేలు చేయండి. చిన్నబాబు జ్వరం తగ్గించండి వేస్తున్నాం. ఆమేన్. దయచేసి ఎవరైనా, అందరికీ ఫోన్లు కలగపోవచ్చు, ఎందుకంటే ఎంతోమంది ట్రై చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగాక. ఫోన్ కలిసిన బిడ్డలకి చెప్పే విషయము, ఒకవేళ మీకు ఫోన్ కలిస్తే ప్రార్థన చేయించుకోండి. మరి ఫోన్లో కూడా ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు కలుగుతున్నాయి, అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఇవిడికి పెట్టండి. ఆమె ఏం పేరు? సావిత్రి. అన్న పాలిమా. థైరాయిడ్ ఫీడ్స్, ఆహారం తినలేను, చెయ్యి పని చేయట్లేదు. అది అమ్మారా, ఎక్కడ నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? ఏం ప్రాబ్లం? థైరాయిడ్ వచ్చిందండి. థైరాయిడా? ఇది ఇక్కడ ఏమైంది నీకమ్మా? గొంతుకులో నొప్పి. ఫిట్స్ కూడా ఉంటుందమ్మా నీకు? ఫిట్స్ కూడా ఉంటుందండి. బాగా వీక్ అయిపోతావా? దడ వస్తుందా గుండెలో? నరాల వీక్నెస్. నరాల వీక్నెస్ కాదమ్మా, చేతులు వదిలేసి భయం అవుతుంది కదా నీకు. దడ మాట్లాడమ్మా. దడ వస్తుందా? ఏమి ఎవరెవరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు? మా అమ్మగారు వచ్చారండి. ఏది మీ మదర్? రా తల్లి. అమ్మ రా. అమ్మ వెళ్ళమ్మా. ఇంకెవరెవరు వచ్చారు? మీ ఇల్లేనా? మా అమ్మగారు వచ్చారు. పట్టుకో అమ్మ, పట్టుకో అమ్మని, పట్టుకో. అమ్మే జాగ్రత్త. చేతులు మీరు తీసేయండి, మీరు వదిలేయండి. అమ్మ నీ పేరు చెప్పు మళ్ళా. ఆమె ఆగు ఒక నిమిషం. ఫిట్స్ తగ్గిపోద్ది, టెన్షన్ పడకే, మొత్తం తగ్గిపోద్ది. నీకు టెన్షన్ బాగా ఉంది, టెన్షన్ బాగా ఉంటుంది. పిల్లలు ఉన్నారా? ఈ దెబ్బలన్నీ ఏంటమ్మా? ఫిట్స్ ద్వారానేనా? ఏ ఊరమ్మా మీది? భీమవరమా? భీమవరం. ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఫిట్స్? నైట్ వస్తుందండి. రాత్రులా? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? ఒక బాబు ఉన్నాడండి. ఇటేపురా, నువ్వు అటేపురా. ఇటేపురా. ఒక బాబా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ టెన్షన్ పడకు, ఫ్రీ అయిపోతావు. ఆ ఫిట్స్ ఇక రాదు. యేసు నామములో విడుదల.
మానసికంగా శారీరకంగా ఈ బిడ్డ విడుదల పరచబడాలి. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా యేసు నామంలో. మొత్తం అమ్మ మీ కూతురు ఎవడి మైక్ ఆవిడకి ఇవ్వండి. ఈ అమ్మాయిలో అసలు రక్తం కూడా చాలా తక్కువ ఉందమ్మా. అవునండి. హాస్పిటల్ తిప్పుతారా మీరు? ఇవన్నీ మందులు చానాలు పెట్టి వాడుతున్నాం. అమ్మ మందులు వాడకూడదు. ఇక్కడికి వచ్చారు కదా, ఏసై బాగు చేస్తాడు. ఆమె లేపండి అమ్మ. లే స్పీడ్గా లే. ఆమె డల్గా ఉంది. అగమాన కొద్దిగా నాడు చాలా వీక్ ఉంది. అడుగు తీసి అడుగు వెళ్ళిపోతుంది కదా. అలాగే ఉండండి. ఏం పేరు? సావిత్రి ఆవిడ పేరు. ఆమె ఎంత ఇక్కడికి రా. ఎంతకాలంగా ఇలా బాధ ఉంది ఆవిడకి? నడువమ్మా, కొద్దిగా స్పీడ్గా నడువమ్మా. 20 సంవత్సరాలు బట్టి పిడుస్తుందండి. 20 సంవత్సరాలు మరి మా గురించి వింటారుగా టీవీలో. ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఓసారి వచ్చానండి నేను. ఓ నెలలో వచ్చానండి. వచ్చి పాపం తీసుకొద్దామని ఇప్పుడు అని తీసుకొచ్చావా? అంటే వచ్చి చూసి ఇక్కడ తగ్గుతున్నాయో లేవా చూసి అట్లా వచ్చి ఎందుకు ఆమెను ఎందుకు తీసుకురాలేదు? ఆమె దూరం అండి. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? బాగానే ఉందంటే ఏమైంది అది చెప్పు తల్లి. ఏమి మార్పు వచ్చింది అది చెప్పు. మొత్తం అడుగు తీసి అడుగులేపోయి మరి నువ్వేలా ఆశా వర్కర్ అయ్యా? వీళ్ళంతా తిరగాలేమోగా. తిరగాలండి సార్ గారు. అదే భయము, ఒక రకమైన ఫీలింగ్ ఉంది నీ లోపల. ఆమె యేసయ్యా అని చెప్పి గట్టిగా అంటే మాట్లాడు. వెన్నుపూసలో నొప్పి వస్తుంది కదా నీకు? వెన్నుపూసలో నొప్పి వస్తుందండి సార్. చర్చికి వెళ్తావా? వెళ్ళవా? వెళ్తానండి. ఓకే. వెన్నుపూసలో నొప్పి ఉంది నీకు. అది కింద నుంచి ఇక్కడ నుంచి ఈ పైకి దంతుంది. నిద్ర పట్టదు నీకు? అవునండి సార్. నిద్ర పట్టదండి సార్. పట్టదు. చప్పట్లు కొట్టండి. ఇలా నన్ను చూడు. నువ్వు ఏదో వెరైటీగా ఉన్నావు. నన్ను చూస్తూ ఉండవు. కళ్ళు మూసుకో. The Holy Spirit power. Amen. Hallelujah. Thank you Jesus. నీకు గుండె దడ కూడా ఉంది, నిజమేనా? గుండె దడ ఎవరితో మాట్లాడి బుద్ధి అవ్వదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒంటరిగానే ఉంటావా? మీ భర్త ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకుంటారు. పిల్లలేరు వచ్చారా? పిల్లలు రాలేదండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు పూర్తిగా తగ్గిందా? ఏమన్నా ఇంకా ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది? ఫిట్స్ అయితే తగ్గిపోద్ది, థైరాయిడ్ కూడా తగ్గిపోద్ది. నీకేమన్నా అనిపిస్తుందా? ఇంకేమన్నా ఏమైనా ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తుందా? ఓకే. చప్పట్లు కొట్టండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. సార్ నాకు నడుము నొప్పి 3 సంవత్సరాలు వస్తుంది సార్. అలా కాళ్ళు నొప్పులు. ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి సార్. నడుము నొప్పి అమ్మా మీకు? అవునండి. శృతిలో నొప్పి, ముడుకుల నొప్పి, దిమ్ముల్లో నొప్పి. అయినా ప్రార్థన చేసుకొని లేచిపోతుంటాను. స్తోత్రం నాయనా. ఈ బిడ్డకి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయగలవా? లేదు, చేసుకుంటాను సార్ ఏదో ఒక రోజు. స్తోత్రం నాయనా. అద్భుతం చేయండి. ఈ బిడ్డని దర్శించండి యేసునామములో. ఆమేన్. కాబట్టి ఆ వీడికి ఛానల్గా బాధ ఉంది, అది క్షణంలో తగ్గిపోద్ది. ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా సరే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆ క్షణంలోనే ఇప్పుడు ఏదైతే వీడియోలో మీరు చూస్తున్నారో ఇప్పుడు మేము పెడుతున్నది అంతా కూడా అప్పటికప్పుడు స్వస్థత పొందుకుని అక్కడికక్కడే సాక్ష్యం ఇచ్చి దిగిపోతున్నారు. వచ్చినప్పుడు బలహీనత వస్తున్నారు, ఆ నిలబడి ప్రార్థన చేసిన అన్నీ తగ్గిపోయిందని చెప్పినా దిగిపోతున్నారు. అది అంతా సెకండ్స్లో జరుగుతున్నాయి. అదే హాస్పిటల్ అయితే మనం సంవత్సరాల కొద్ది వెళ్ళినా టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే ఇక మరీ ఇట్లా పెట్టుకుని వస్తున్నారు చేతులు ఇట్లా. మరి ఇలాంటివి కూడా ఇలా ఓపెన్ అయిపోతున్నాయి. కాళ్ళు ఇలా తిరిగిపోయి, చేతులు ఇలా తిరిగిపోయిన వాళ్ళు కూడా సంపూర్ణంగా అప్పటికప్పుడే స్వస్థత పొందుకుని ఇలా ఉన్న చేతులు ఇలా ఓపెన్ అవుతుంటారు. అవన్నీ సాక్ష్యాలు మీరు కళ్ళారా చూస్తున్నారు. దేవుని కనపరచండి. హాస్పిటల్లో ఎన్నో డబ్బులు తగలాడుతున్నారు. ఇగో రోజుకి వచ్చి 9 ప్రోగ్రాంలు వస్తున్నాయి. మనకి 9 ప్రోగ్రాలు రోజుకి. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు వస్తున్నాయి. చూసి ఈ ఒకవేళ మీరు రాలేకపోతే ఫోన్పేలో ద్వారా, ఫోన్పే నెంబర్లు అయితే అక్కడ లేవు, ఒకవేళ మీరు చేయగలుగుతుంటే ఫోన్పే నెంబర్ ఇస్తాము. ఫోన్పే నెంబర్కి ఫోన్ చేసుకుని ఆయిల్ వాటర్కి ప్రార్థన చేసుకుని స్వస్థత పొందుకోండి. ప్రభు మిమ్మల్ని అద్భుతంగా విడిపిస్తాడు. హలో 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 చెప్పండి. వందనాలు చెప్పండి. ఎవరిని? రతన్ కుమార్ అని బాపట్ల జిల్లా. బాపట్ల ఏమైందయ్యా? అదే 2 చేతులు 2 కాళ్ళు పనిచేయట్లేదు సార్. రత్నకుమారా? గుర్తొచ్చింది. మీకు 5 సంవత్సరాల కదా మీ గారు తీసుకొచ్చిన నేను. 5 సంవత్సరాల క్రితమా? చెప్పండి.
చెప్పండి. అదే అయ్యారు అట్లే అట్లే మనసులో మోసుకుంటే ఉన్నాను నేను. నీకా రత్నకుమారికా అట్లా ఉంటాం? రత్నకుమారి మాడోళ్ళకి. నీ భార్యనా? అదే కూరగాయల వ్యాపారం చేస్తావా? కూరగాయల వ్యాపారం. అవును, ఆటోలో కూరగాయలు అమ్ముకుంటా చెప్పాను. అదే రత్న గారు ఇప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చావు కదా, రోజు టీవీ చూస్తున్నావా? చూస్తున్నాయి గారు. మరి ఒకవేళ సపోజ్ మళ్ళీ ఫోను చేయలేదు, లైవ్ లో చేసి అలా చెప్పడం కరెక్టేనా? ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, లైవ్ లో చేసి 5 సంవత్సరాల క్రితం వచ్చాను అని ఇప్పుడు చెప్తున్నావు కరెక్టేనా? అది మేమంటే గుర్తు పెట్టుకుంటాం, వేరే వాళ్ళు అయితే గుర్తు పెట్టుకుంటారు. 5 సంవత్సరాల క్రితం నువ్వు ఫోన్ చేసి బాధపడ్డావు, మీ భార్య బాగానే ఉంది, కాదు కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నట్టున్నాయి, ఆటోలో కూరగాయలు అమ్ముకుంటాను అన్నావు. నాకు తెలుసు చిన్న పరిస్థితి మీది. సరే, అమ్మాయి ఉంది అక్కడ దగ్గర? ఇవ్వండి. ఏడవనే ఏం చేద్దాం మరి? మళ్ళీ రావచ్చు. అదే హాస్పిటల్కి అయితే నెల కాదు వారం వెళ్ళి డబ్బులు కట్టేసి వస్తారుగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కిడ్నీ పేషెంట్ అనుకుంటా, మైకిల్ ఇవ్వండి. కిడ్నీ పేషెంటా మీరు? అవునండి. పోయిన వారంలో ఉన్నారు కదండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? డబ్బులు కొట్టాలి గట్టిగా. అసలు ఏ ఊరి మీది? తెనాలా? మీ వారు ఎంతకాలంగా బాధలు ఉన్నారైనా? 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, అంతకుముందు సంవత్సరం మందులు వాడుతున్నారా? ఇప్పుడు పోయిన వారమే కదా మీరు వచ్చారు. చాలా ముఖంలో మార్పు నాకు కనపడుతుంది. మీకేమనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఆయన చూడదు, ఇంటికి వెళ్ళి చూసుకో, ఎదురుకుండా ఎక్కువ దూరం నడిచేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రార్థనకు వచ్చి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ లో చాలా మెట్లు ఎక్కి దిగాను. మెట్లు ముఖంలో నాకు తెలిసిపోతుంది. ఆయన ఫేస్ లో పోయిన వారం డల్గా బ్లాక్ గా, ఫేస్ అంతా బ్లాక్ ఉండి. మీరేం పని చేశారు అప్పుడు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేటా? మై గాడ్, హల్లెలూయా. అడ్వకేట్ గారు, ఇప్పుడు ఏంటి పోయిన వారానికి ఇప్పటికి మీలో మార్పేంటి? నాకు హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. కిడ్నీలు 2 చెడిపోయినాయి. డయాలసిస్ వారానికి 3 సార్లు. ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది, ఒక కిడ్నీకి నార్మల్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ నార్మల్ అయింది, కతిమయన్ని నార్మల్ అయిపోయినాయి. ఓకే, కొద్దిగా కండరాలు స్వస్థత. అంటే ఆ అబద్ధాలు నా దగ్గర చెప్పొద్దు, మీరు అడ్వకేట్ గారు కదా. పచ్చి అబద్ధాలు. ఇది రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఉంది మీకు? క్రియేటివ్ ఎంత ఉంది? 8 ఉందండి. అదే ఉంది. మీరు నేను చెప్తున్నది వినండి, ఎవరిది మాకు రిపోర్ట్లో పని లేదు. మనిషి యాక్టివ్గా ఉండాలా, అన్నం తినాలా. ఓకేనా? అది నిజమా? నిజమేనండి. అది నిజమే కదా. నువ్వు ఇంకొక 10 సార్లు వెళ్ళాక కూడా అదే చెప్తారు. మీరు ఇంకోసారికి వెళ్తే కూడా అదే వస్తుంది. రిపోర్ట్లతో నాకు పని లేదు సార్. ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? చప్పలు కొట్టండి గట్టిగా. పోయిన వారు మీరు ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు. ఎక్కడ కూర్చున్నా? డల్లుగా, ఎంతో బాధగా. టీచర్ గారు, ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు మీ వారిని? అమ్మన్న గారు హాస్పిటల్లో మందులు వాడుకుంటాను. ఎక్కడది? విజయవాడ. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తాం. ఓకే, యూరిన్ వస్తుంది కదా మీకు, ఇక అది కూడా ఆపేద్దాం. క్లోజ్ చేద్దాం. చప్పలు కొట్టండి, పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, జాతా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. సార్, ప్రైజ్ లార్డ్. అడ్వకేట్ గారు, ఎక్కడ చేస్తున్నారు మీరు వర్క్? మామూలుగా ప్రాక్టీస్ ఎక్కడ మీది? తెనాలండి. తెనాలేనా? తెనాలి ఉందా కోర్టు? ఓకే. ఒకటే గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, డయాలసిస్ ఎంత నిరాశ అంటే మనిషి ఇక ఎన్ని డయాలసిస్ జరిగినా మీకు తెలుస్తుంది కదా, ఎన్ని డయాలసిస్కి మీరు రికవర్ అవుతారని చెప్పారు? అదేం చెప్పలేదు. ఛాన్స్ లేదు. ఏదైనా మనకి 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు చప్పలు కొట్టాడు గట్టిగా. ఎక్కువ ప్రతిరోజు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. ఎంతోమంది డయాలసిస్ పెట్టి చచ్చిపోతున్నామండి. అయ్యా భాస్కర్ గారు చచ్చిపోయాడు, ఇక చచ్చిపోతారండి. ఇప్పుడు బ్రదర్తో ధనారాజు ఎట్లా చెప్పారు, ఇక చచ్చిపోతారండి. అన్నీ అలాంటి పరిస్థితుల నుంచి చేసే బాగు చేస్తున్నారు. మరి తన రాసులు దేవుడు అడ్వకేట్ గారిని కూడా విడుదల ఇచ్చారు. ఇంకా ఏమీ బాధలు లేవు. హార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పులు కొడదాం గట్టిగా. ఒక హాస్పిటల్ని మనం నమ్మితే 50-50.
నన్ను నమ్మితే, నా మాట వింటే 1000%. ఆమేన్, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. ఆమేన్. దైవజనులో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. హల్లెలూయా. ఎంత మనిషి ఎలాంటి వారైనా ఇక్కడ బ్రతికేస్తారు. చనిపోతారు కదా, అది చెప్తారు డాక్టర్, చచ్చిపోతారు వెళ్ళిపోండి అంటారు కదా, ఇక్కడ బ్రతికేస్తారు. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు సాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేవారు. డోంట్ మిస్ ఇట్. బ్రహ్మాండంగా బతికిస్తా. తీసుకురా స్వామి, ఎందుకు వచ్చింది ఇది? 5 సంవత్సరాల క్రితం వచ్చానని చెప్తున్నా. తీసుకురా, మాట అవన్నీ నొప్పులన్నీ తీసేద్దాం, సరేనా? గుర్రం కూడా వచ్చేసి అక్కడికి, మీకు ఎందుకు, ఇక్కడైతే కొంచెం ఫ్రీ ఉంటారు కదా. విజయవాడ అంటే మళ్ళీ అదంతా ప్యాక్ అయిపోయి నా తెప్పలు ఉన్నాయి, సరేనా? దయచేసి గమనించండి, మాట లేని వాళ్ళకి మాట వస్తుంది. ఇప్పుడు ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం వచ్చారని నాకు గుర్తుంది. ఎందుకంటే ఆయన చాలా భార్యని బాగా కష్టంతో మంచిగా చూసుకుంటాడు, కష్టపడి. హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. వందనాలు తల్లి, చెప్పండి. మా పాపకి తర్వాత థైరాయిడ్ 15 సంవత్సరాల కాడి నుంచి ఉన్నదండి. మెడలు వచ్చేసి పిల్లకి నిద్ర పట్టలేదు. ఏ ఊరి మీది? మాది వైజాగ్ అండి. ఓకే, మీరు విజయవాడ తీసుకురండి అమ్మా, అది మీకు వీలుంటే. స్తోత్రం, అద్భుతం చేయండి యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మరి మాకు కూడా మీతో మాట్లాడటం చాలా ఇష్టం, సంతోషంగా ఉంటుంది. అయితే మీకు ఏదైతే బాధలు ఉన్నాయో మేము ఆంధ్రాలో విజయవాడలో పెడుతున్నాం, ఇంకెక్కడ పెట్టట్లేదు. అలాగే తెలంగాణలో మన హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడలో పెడుతున్నాము. మరి రోగులకి మాత్రమే ఇది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. హలో, హలో, చెప్పండి తల్లి, చెప్పండి. మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉందండి. మీ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉంటే విజయవాడ తీసుకురండి అమ్మా, రేపు అక్కడికి వస్తున్నాము, సరేనా? ఓకేనండి. చూడండి ఎంత పొడిగా ఉందో స్టోరీ. దయచేసి రోగులకు మాత్రమే యేసుప్రభు అంటాడు. డాక్టర్ ఎవరికి అవసరం ఉంటే రోగులకే. అందరికీ డాక్టరే. డాక్టర్ ఎవరికి అవసరం? రోగులకు మాత్రమే. మనది ప్రార్థన ఏంటి? రోగాలకు వాళ్ళ కొరకే ప్రార్థన. దయచేసి చాలా వాక్యం, అంటే మేము ఆదివారం మాత్రమే వాక్యం చెప్తాను. శనివారం కానీ ఇంకెక్కడ స్వస్థత ప్రార్థన వాక్యం ఏమి ఉండదు. దయచేసి ఎంతమంది రోగులు వస్తారో రోగుల కొరకు మాత్రమే ప్రార్థన. దయచేసి గమనించండి. ఆ ప్రార్థన అంటే మరి తలకాయలో గడ్డలు ఉన్నవాళ్ళు, మరి ఎన్నో రకాలుగా శోధనలు ఉన్నవాళ్ళు వస్తున్నారు. హల్లెలూయా. హలో, దయచేసి అలా కాదు. దైవజనులు ఒక అభిషేక్తులు అక్కడ ఉన్నారంటే చిరగబడి దడి చేయడు. ఒక మాట తీరు కూడా బాగుండాలి. మాట తీరు బాగుండాలి. వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళ మీద జాలి రావాలి, కళ్ళలో ఆ బాధ రావాలి. కొంతమంది మాట్లాడితే చిరాకు వచ్చేది, అసలు మాట్లాడబుద్ధి కూడా కాదు. దయచేసి ప్రార్థన అవసరత ఏదున్నా చక్కగా నిదానంగా మీ ప్రార్థన అవసరత అర్థమయ్యేటట్లుగా చెప్పండి. మేము ఏదన్నా అవసరమైతేనే మీ ఊరు అడుగుతాం, అవసరం లేదు మాకు మీ ఊర్లు. వీలుంటే విజయవాడలో ప్రతి నెలలో మొదటి బుధవారం విజయవాడ లోయలో కాలేజీలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది ప్రతి నెల. ఆ పరిసర ప్రాంత ప్రజలు అక్కడికి రండి. ఒకవేళ ప్రభుచితమైతే మీరు అక్కడ అందుబాటులో లేకపోతే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థనలు ఉంటున్నాయి. కేవలం స్వస్థత ప్రార్థనలు, స్వస్థతల కొరకు మాత్రమే రండి. దయచేసి టీవీలో ప్రతిరోజు ప్రోగ్రాం వస్తుంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు ఆయా ఛానల్లో ఆరాధన, కలవరి, నిరీక్షణ, ఇట్లా
వస్తూ ఉన్నాయి. అట్లా మళ్ళీ దయచేసి 12 గంటల వరకు మన ప్రోగ్రాంలు కంటిన్యూగా వస్తున్నాయి. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నామంటే, ఎవరైతే నిరాశతో నేను చనిపోతానేమో, నా భార్య మీద ఇలా నేను చనిపోతాను, నా భర్త ఏంది, నా పిల్లలేదని బాధతో వ్యాధులు పడుతున్న వారికి ఈ టీవీ ప్రోగ్రాం వస్తుంది. వాళ్ళు చూడగానే నేను కూడా అయ్యగారి దగ్గరికి వెళ్తాను, నేను బ్రతుకుతాను ధైర్యం ఉంటారు. వాళ్ళు వస్తారు, సెకండ్లో బాగైపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి దయచేసి 5-6 అవుతుంది. మరి కంగారుగా నెత్తి మీద ఏదో పెట్టుకుని రాకండి. ప్రశాంతంగా వచ్చి ఎంత టైమో నేను ఓపికగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన మీకు ఫలిస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అసలు దాన్ని అధిగమించి, మరి వైద్యాన్ని మించి కూడా మనకి అద్భుతములు దేవుడు చేస్తున్నాడు. దేవుడి వాక్యంలో ఉన్నది అదే. మరి మరణం తప్పించడం యెహోవా వశమై ఉన్నది. రోగములను బాగు చేయటానికే కదా, ఆయన పొందిన గాయాల చేత కదా మనకు స్వస్థత. దయచేసి గమనించండి, వాక్యములో ఏముందో తండ్రి తన సేవకుల నుండి మరి ఈరోజు మీకు మేలులు చేస్తున్నారు కదా. దేవునికి మహిమ కలుగాక. దయచేసి కోమా స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా విడుదల పొందుతున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు విడుదల పొందుతున్నారు. కొంతమందికి వెంటిలేటర్ మీదే డయాలసిస్ జరిగిస్తున్నారు. లాస్ట్ చూపుల పరిస్థితులు అలాంటివి కూడా స్వస్థత కలుగుతున్నాయి. ఆ దేవుడు కృప. నేను వైద్యానికి విరోధుని కాదు, కానీ వైద్యము వికటించినా కూడా దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. అసలు ఆహారం తిననటువంటి వాళ్ళు ఆహారం తింటున్నారు. కొంచెం కూడా శక్తి లేనటువంటి వారు శక్తి పొందుకుంటున్నారు. అయ్యా దయచేసి గమనించండి, విసిగించడం కాదు. దైవజనులు కనపడ్డారంటే నీ ఇంటి పక్కన పాస్టర్ గారు లేదంటే ఎవరిలాగనో ఏదో మాట్లాడేసేయకూడదు. నీకు దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఒక ప్రవక్తతో ఒక అభిషేకులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. హలో అవునయ్యా, తల్లి అవునయ్యా, వందనాలయ్యా. చెప్పమ్మా ఏమైంది? అయ్యా సుత్తుల్లోనే 3 సంవత్సరాలు కుతుకులో నొప్పి వచ్చేస్తుందా? కుతుకుల్లో నొప్పి సార్. స్తోత్రం. ప్రియతల్లిని దర్శించండి. కుతుకులో నొప్పి అంటే గొంతుకులో అద్భుతం చేసి స్వస్థత వేస్తున్నాము. ఎవరమ్మ మీది? వైజాగ్ అయ్యారండి, వైజాగ్. మరి దయచేసి నేను చెప్తున్నా, కట్ చేయమా. వైజాగ్లో నుంచి వస్తున్నారు. వైజాగ్లో ఉంటే వైద్యానికి వెళ్ళట్లేదా? ఎంత దూరమైన వెళ్తారుగా. ఇది ఎంత సెకండ్స్లో పని కదా. వచ్చేసేయండి రేపు. చాలామంది వైజాగ్ నుంచి చేస్తున్నారు. మీ దగ్గర ప్రార్థన పెట్టాలంటే మాకేమో హైదరాబాదు, మీదేమో వైజాగ్ రావాలని ఆశ ఉంది. అయితే సమయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వీలుంటే వైజాగ్లో కూడా ఒక మీటింగ్ పెడతాం. దేవుడు చిత్తమైతే వైజాగ్లో కూడా మీటింగ్ పెడతాం. హలో వందనాలండి. అయ్యారండి, రేపు పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఏదో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏదేదో జరిగిపోతుందని భయం. ఏ ఊరు బ్రదర్ మీది? కోడ్రపాడు, కృష్ణా జిల్లా. అరే రండి. ఒకవేళ ఎంతకాలంగా ఉంది ఆ బాధలు మీకు? 2 నెలలు బట్టి అయ్యారండి. ఓకే, వీలుంటే ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వీలుంటే మీరు రండి. స్తోత్రం. మీ దాసులు నిద్ర లేక బాధపడుతున్నారు, అద్భుతాన్ని చేయండి. మరి ఆ 2 నెలలుగా ఇంక నిద్ర లేదు అంటున్నారు. ఎందుకు ప్రభా ప్రార్థిస్తున్నాను, కార్యం చేస్తున్నాములో. దయచేసి నేను ఒక మాట చెప్తా. మనకి నిద్రే లేదంటే టాబ్లెట్తో నిద్ర రానివచ్చు. అయినా కూడా ఇది తేడా అవుతున్నట్టుంది పాపం. కొంతమందికి నిద్రే రాదు. అలాంటి వారికి నిద్ర రావటానికి టాబ్లెట్ ఉంది. కొంతమందికి నిద్ర వస్తుంది కానీ టాబ్లెట్ లేదు. అలాంటిది యేసు ప్రభు వారు మన ద్వారా ఈ కార్యాలు చేస్తున్నారు. దయచేసి చూడండి. హలో 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 చెప్పండి. బాదండి, త్వరగా చెప్పమ్మా తల్లి. మీ అబ్బాయి అయ్యి మాట్లాడుతున్నా, ఫోన్ చేసింది. అక్కడ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అనుకుంటా. అయ్యగారి కలుపుతున్నామమ్మ మాట్లాడమని చెప్పట్లేదు అనుకుంటా. దయచేసి. అలాగే కొంతమంది ఆహారం తిననటువంటి వాళ్ళు ఉంటారు. ఆకలి కావటానికి టాబ్లెట్ ఉంది. కొంతమంది ఆహారము పొట్లాలు తినేస్తున్నారు, గుడ్లు తినేస్తున్నారు, చేపలు తినేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా టాబ్లెట్ ఉందా? లేదు. అది మన దగ్గర దేవుడు వరమే ఉంది. అది మనం ప్రార్థన చేస్తుంటే ఒక బ్రదర్ అయితే ఫీవర్ హాస్పిటల్లో పనిచేస్తాడండి. వాళ్ళ నాన్నగారు అతను ఫ్యామిలీ ప్యాకెట్ మిడ్ నైట్ కూడా తినేస్తున్నాడండి. వాళ్ళ అమ్మగారు ఏడు చేస్తున్నారు. ఎంతమంది పట్టుకున్న ఆపట్లేదు. ఎవరినైనా కొట్టేస్తాడు, ఎటని వెళ్ళిపోతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి డ్యూటీ చేసుకోవట్లేదు. అలాంటి బిడ్డని పట్టుకొచ్చారు. 4-5 కలిపి పట్టుకొచ్చారు. ఆయన వెళ్ళిపోతున్నాడు. తాగటమో తింటమో. మరి ఆ తల్లి అయితే ఏడుస్తుంది. భర్త లేడు, పిల్లోడు, ఒక కూతురు ఉంది. అయితే ఏడుతుంది, నా కుమారుని ఎవరు బాగుచారు. అప్పుడు చెప్పారు సుదర్శన్ గారి దగ్గర తీసుకెళ్ళాలంటే ఒకళ్ళు అప్పుడు తీసుకొచ్చారు వీళ్ళు పట్టుకుని.
పట్టుకుని కూర్చొని అక్కడ కూర్చుని అన్నాడు. మీరెవరు పట్టుకోకుండా మీరు మాట్లాడుతున్నా అట్లా ఉండండి అని చెప్పినాను. ఈ రోజు ఆయన బ్రహ్మాండంగా డ్యూటీ చేసుకుంటే ఇంత లావున అయిపోయాడండి. నేను ప్రార్థన చేసి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. ఆ దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన సాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ కూతురు పేరు మౌనిక. మౌనిక. హల్లెలూయా. మౌనిక, నేను ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది ఇప్పుడు ఒక్కసారి చెప్పు. చచ్చిపోతుంది అన్నారు సార్. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండేది ఈ హాస్పిటల్, అది లిమ్స్ హాస్పిటల్. నిమ్స్ లో ఆమెను పెట్టారు. ఫస్ట్ ఎక్కడ చేశారు ఆమెకి డయాలసిస్? ఎక్కడ చేశారు? ఇక్కడ గొంతులో ఇక్కడ చేసిర్రు, చెస్ట్ కాడ, గుండె పక్కన. విను, నేను అడిగింది చెప్పు, కంగారు పడుకో. ఆయన కొడుకు తండ్రి చూడండి పిచ్చివాడైపోయాడు. మైండ్లు పని, 2 కూతుర్లు, ఆమెకి పెళ్ళై 2 పిల్లలు, భర్త పట్టించుకోవట్లేదు. ఏజీ హాస్పిటల్ ఏదో చేశారంట, అది అక్కడే పనిచేస్తాడు ఆయన. చూడండి, ఎవరు మనుషులండి ఇవాళ? ఎవరండి ఒక మనిషిని బ్రతికించేది ఈ లోకంలో? వాళ్ళు ఎవరో నాకు తెలీదు. బోరు నేడుతున్నారు. ఎవరో చెప్పారంట, సుదర్శన్ గారు అని దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ కూతురు బతుకుతుందంటే, నన్ను చూడలేదు, వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, వాళ్ళ చర్చికి వెళ్ళలేదు, ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంది ఆవిడ, నా బిడ్డ బతికితే చాలు. అప్పుడు పొజిషన్ ఏంటి? మాట లేదు, తిండి లేదు, మోక్షం లేదు ఆమెకి. హాస్పిటల్లో ఈ గుండెల దగ్గర చేశారంట ఫస్ట్. తర్వాత ఎక్కడ చేశారమ్మా? ఇక్కడ గజ్జలలో చేశారు, గగ్గల్లో పెట్టారంట. ఏది? డయాలసిస్. బాగా వినండి, గగ్గల్లో పెట్టారు. ప్రాణం ఉంటుందా? తర్వాత ఎక్కడ పెట్టారమ్మా? మళ్ళీ పని చేయదని పొట్ట కట్ చేసిర్రు. ఇక్కడ పని చేయలేదు, ఇక్కడ పని చేయలేదు, పొట్ట కట్ చేసి పొట్టలో పెట్టారంట. అది కూడా పని చేసిందా? అది కూడా ఫెయిల్ అయింది. వినండి, బాగా వినండి. ఇక నేను బతకనమ్మా అని ఏడుస్తుంటే నేను మస్తు ఏడ్చి వినండి. నిర్మల గారు ఆగండి. ఇన్ని బాధల్లో ఉండి తిండి లేదు, నీళ్లు లేవు, మోక్షం ఎన్ని రోజులు మట్టి రావట్లేదమ్మా? అప్పటికి 3-4 రోజులు అయింది, 4 రోజులు అయింది. 4 రోజులు అయిందా మోక్షం రాక? నేను ప్రార్థన చేసేటప్పుడు సంగతి అంతకు ముందుకు రాలేదు. ప్రార్థన నీళ్ళు ఇచ్చినాక వచ్చింది ఒక అర్ధ గంటల. అంతకుముందు ఎన్ని రాళ్ళు రాలేదు మోక్షం? ఎన్ని రోజులు రాలేదు? 4 రోజులు రాలేదు. టాయిలెట్ అసలు రాలేదు. మోక్షం రాకపోయింది 10 రోజులు అయినా పర్వాలేదు అనుకుందాం. టాయిలెట్ రాకపోతే ఎట్లా ఉంటుంది? ఎంతసేపట్లో వచ్చింది మోక్షం టాయిలెట్? మోషన్స్ అర్ధ గంటలో వచ్చింది. టాయిలెట్ కొంచెం 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 స్టార్ట్ అయ్యింది. అప్పటికి ఆ పొజిషన్ ఏంటి తెలుసా? కనీసం ఆ అమ్మాయి మౌనిక మాట్లేదు, తిండి లేదు, నీళ్ళు కూడా తాగలేదు, కడుపు ఉబ్బిపోయింది, మోక్షం రావట్లేదు. ఇనుమ కూడా ఇచ్చారంట. 3 సార్లు ఇచ్చిండ్రు, రాలేదంట. అప్పటికి ఇక్కడ నేను చెప్పిన నిర్మల, ఆమె ఎవరో నాకు తెలీదు. వాళ్ళ భర్తను చూశాను ఇక్కడికి వచ్చాక, పిచ్చోళ్ళగా ఉన్నాడు. నాకు జాలి వచ్చింది. నేను ఫోన్ తీసి నేనే మాట్లాడి నేను ప్రార్థన చేశాను. ఎవరికి నేను మాట్లాడాను? ఇక్కడ ఉన్న ఒక్క మనిషి కన్నా మాట్లాడాను ఎప్పుడన్నా? లేదు కదా. ఆ పిల్ల అంటుంది ఏదన్నా తినమ్మా అంటే, జ్యూస్ కొంచెం తాగుదామంటే దమ్ము వచ్చేస్తుంది కదమ్మా? అవును, దమ్ము వస్తుంది. ఇప్పటి వరకు సంవత్సరాలు అయిపోయింది ఆమె పండ్లు తినది, జ్యూస్ తాగది. ఇలా విన్నారా ఎంత బాధో కష్టమో? చూసారా? ఇటు జ్యూస్ లేదు, ఇటు తిండి లేదు. హార్ట్ ప్రాబ్లం అంటారు, హార్ట్ ప్రాబ్లం ఉంది అంటారు, ఈ హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, కిడ్నీల ప్రాబ్లం అంటున్నారు. ఇంకా బతికే ఛాన్స్ 1% అని ఉందా బతుకుతుందని? లేదు సార్. భర్త చూసాడంటే ఇక్కడ వచ్చి కళ్ళారా ఆ నూనె తీసుకెళ్ళి రాశారంట. ఏమైంది అప్పుడు చెప్పమ్మా? నూనెను
ఎట్లా చెప్పినా అట్లా చేసినా నూనె కడుపులోకి వేసినా అప్పుడు కొంచెం నయమైంది. ఇక్కడ చేశారు డయాలసిస్, పని చేయలేదని పడేశారు. నాకు వీళ్ళు బాధపడుతుంటే నేను అన్నా డాక్టర్ గారు మంచోళ్ళేనమ్మా అంటే కావాలని చెప్పాను. అట్లా డాక్టర్ గారు మంచోళ్ళమ్మా, వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలమ్మా, నువ్వు వాళ్ళని ఎదిరించుకో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా ధైర్యంగా ఉండని. ఒక రోజులో ఒకసారి అలా చేసినప్పుడు అయ్యా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో మీరు మాట్లాడుతున్నారో అప్పుడు స్వరం కూడా వచ్చేసింది మౌనికకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మౌకని అంటుంది నన్ను ఇక్కడి నుంచి తీయండి అంటే ఓర్చుకోవాలని చెప్పి అట్లా చేశాక ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మనిషి? నడిచి వచ్చింది అయ్యగారు. మౌనిక నేను మంచోడా? పిల్ల బతుకుతావు అనుకున్నావా చచ్చిపోతావు అనుకుంటున్నావా? నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన. మరి అంత పెద్ద నిమ్స్ హాస్పిటల్ మీద నమ్మకం లేదా నీకు? లేదు. మన ప్రార్థనే మంచా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? వెళ్ళలే. యేసయ్య అంటే తెలుసా? తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళలేదు తల్లి. ఇప్పుడు నువ్వు బతుకుతావా చచ్చిపోతావా? ఇంకా బతుకుతాను నమ్మకం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడే నన్ను చూసావా? ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు చూస్తున్నావా? ఫోన్లో మాట్లాడతా కదా నేనే. ప్రైజ్ లార్డ్. ధైర్యం వచ్చేసింది. అక్కడైతే అమ్మా అట్లా ఏం తినకుండా అట్లా పడుకుండిపోవటమేనంట పాపం. పొట్ట కోసి 1.5 లీటర్ నీళ్ళు లోపలికి ఎక్కితే ఆ పిల్లలకు ఉంది 1.5 లీటర్ నీళ్ళు పొట్టలో పెట్టాలని పొట్టలో పెట్టారా నీళ్ళు? అప్పుడు నరకం అనిపించావు కదా. చూసారా? విన్నారా ఇది? అండి ఎంత మంచివాడండి అలా హాస్పిటల్ కట్టే. నేను కాదా అవునా? చప్పట్లు కొట్టి చెప్పండి గట్టిగా. ఇక్కడ డాక్టర్లు ఉండొచ్చు, ఇక్కడ డాక్టర్ గారు ఉండొచ్చు, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరికి వ్యతిరేక కాదు. మనం కూడా ఏదన్నా అవసరం ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం, కాదన్నట్లేదు. మౌనిగా మంచిగా ఉండు, ఓకేనా? నేను చెప్పాను కదా నువ్వు బయటికి తీసుకొస్తా మంచి చేస్తా అని చెప్పాను కదా, వచ్చేసావు కదా. అసలు ఇది అంతా దేవుడే మొత్తం. ఇప్పుడైనా చర్చికి వెళ్ళు మౌనిగా. మీ ఆయన విడిచిపెట్టినా కూడా విడిచిపెట్టే, దేవుని మాత్రం పట్టుకో. అమ్మా నిర్మలమ్మ సంతోషం ఉందా బాధ ఉందా? సంతోషం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుస్తుందా? తెలిసింది. అప్పుడు తెలవలేదు కదా. అంటే ఇప్పుడు అద్భుతం జరిగింది అలా తెలుస్తుందా? చెప్పినావు కదా అయ్యగారు నువ్వు. నేను ధైర్యం చెప్పిన. ఏడుస్తుంది ఆ మనిషి, మాటలు లేవు, ఏడిపోయి. ధైర్యం వచ్చింది నాకు ఇక హాస్పిటల్లో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నేను మరోసారి చెప్తున్నా, నేను హాస్పిటల్కి విరోధిని కాను, మెడిసిన్కి విరోధిని కాను. కానీ ఏ మెడిసిన్ మిమ్మల్ని స్వస్థపరచదు. ఇలాంటి పెద్ద వ్యాధిలో నేను మాట్లాడుతున్నప్పుడే ఆమె బాగైపోయింది. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? వాళ్ళు ఎన్నాళ్ళుగా ఈ హాస్పిటల్ తిరుగుతున్నారు, 2 సంవత్సరాలు అయింది తిరుగుతున్నారు. కొడుకు లేడు, 2 కూతుర్లే, అల్లుళ్ళు పట్టించుకోలేదు. ఆ పెద్ద అయినా గెడ్డం పెంచి ఎలా ఉన్నాడు? రోడ్డు మీద ఒక పిచ్చివాడి కంటే దారుణంగా ఉన్నాడు కదా. నాకు అనిపించింది, అమ్మ కానుక పంపించావు కదా, ఎలా వచ్చింది తల్లి అని అడిగితే ఆమె ఏడుతుంది, నేను ఏడుస్తున్నాను. ఎలా తెచ్చావు తల్లి? ఎక్కడి నుంచి చుంటా ఇస్తా పాస్టర్ అయ్యా నీకు అయ్యా అంటుంది. వద్దు కానీ ఎలా ఇచ్చావు ఈ కానుకంటే ఆమె ఒక బాధ చెప్పింది. నేను నీకు ఇవ్వలేదయ్యా, నేను యేసయ్యకి ఇచ్చాను. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన సాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు
రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. మత్తయి సువార్తలో నుంచి 25వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త. తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారిని యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. చప్పట్లతో ప్రభువుని కనపరచు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో సిద్ధపాటును గురించి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు వారే ఈ ఉపమానం చెప్పారు. 10 మంది కన్యకులు అని చెప్పారు. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడినటువంటి వారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడినటువంటి వారే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ 10 మంది కూడా సిద్ధపడటం నిజమే, వాస్తవమే, సిద్ధపడ్డారు. కానీ ఇందులో 5 మంది మాత్రం సరైన విధముగా సిద్ధపడ్డారు. ఒక 5 మాత్రము సిద్ధపడ్డారు, కానీ వారు ఏ విధంగా సిద్ధపడాలో ఆ విధంగా పరిపూర్ణంగా సిద్ధపడలేదు. ఇందులో 2 గుంపుల్లో ఉన్నటువంటి ఒక గుంపు 5, ఒక గుంపు 5 కదా. ఈ 5 కూడా పెండ్లి కుమార్ వాళ్ళు ఏదైతే సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నూనె కొనటానికని అక్కడ ఉన్నది. దాన్ని అర్థము అది సరిగా సిద్ధపడలేదని అర్థం. అటువంటి వాళ్ళు పక్కకు వెళ్ళారు. ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ 5 ఎవరైతే సిద్ధపడి పరిపూర్ణంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పెండ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. తలుపులు మూసివేయబడ్డాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్య భాగంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, సిద్ధపాటును గురించి మీకు నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. సిద్ధపాటు ఏంటి? సిద్ధపాటు ఏ విషయమైన సిద్ధపాటు అని మనము చూసుకున్నట్లయితే, మరి దేవుని బిడ్డలారా, ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు మనం మన ప్రయాణానికి 10 రోజులు ఉంటామా, 1 రోజు ఉంటామా, నెల రోజులు ఉంటామా మనకు తెలుసు. నెల రోజులు ప్రయాణం ఉన్నదనుకోండి, ఒక ఊరిలో ఉండవలసి వచ్చిందంటే నెల రోజులు సరిపడగా సిద్ధపడతాము. 1 రోజే వెళ్ళవలసి వస్తే ఆ 1 రోజుకు సరిపడగానే సిద్ధపడతాం. నెల రోజులు ప్రయాణానికి 1 రోజు సిద్ధపడి సరిపోదు. నెల రోజులు అక్కడ ఉండవలసి వస్తే, అక్కడ ఒకవేళ 6 నెలలు ఉండవలసి వస్తే, ఒకవేళ ఇంకో స్థలంలో 1 సంవత్సరం ఉండవలసి వస్తే ఆ సిద్ధపాటు చాలా హెవీగా ఉంది. 1 రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి ఉన్నట్లయితే ఆ సిద్ధపాటు అలా ఉంటుంది. ప్రియులారా, ఈ సిద్ధపాటు యేసుక్రీస్తుని ఎదుర్కొనే సిద్ధపాటు. చప్పట్లతో ప్రభువుని కనపరచండి. యేసుక్రీస్తుని ఎదుర్కొనే సిద్ధపాటు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎదుర్కొనే సిద్ధపాటు. ఆ పెండ్లి కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా.
నిజంగా ఈరోజు వాతావరణాలు మీ అందరూ చూస్తున్నారో మీకు తెలుస్తుందో తెలియట్లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం చెప్తున్నాం. కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది బాగానే ఉన్నారు. ఈరోజు బైబిల్లో ప్రతిదీ మనము ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా బైబిల్లో మనము చూస్తాం. మన యొక్క ఇండియా గురించే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల గురించి బైబిల్లో క్లియర్గా ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. బైబిల్ క్లియర్గా ఉంది, అన్ని దేశాల గురించి బైబిల్లో క్లియర్గా ఉంది. ఏ దేశం పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ దేశము ప్రభు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, ప్రపంచమంతా కూడా ఎట్లా ఉండాలో ముందే బైబిల్లో రాసి పెట్టేస్తున్నాయి, ఏమీ డౌట్ లేదు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే నిన్నటిది ఉంది, ఈ రోజుది ఉంటుంది, రేపటిది ఉంటుంది. దానిని భూత వర్తమాన భవిష్యత్ కాలము. హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్ కాలము బైబిల్లో మాత్రమే ఉంది, ఇంకా ఏ గ్రంథాల్లో లేదు. తర్వాత ఏ దేశం పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ అధికారులు ఎలా ఉంటారు, ఎవరు హెచ్చించబడతారు, ఎవరు తగ్గించబడతారు, ఎవరి మీదకి ఎవరు వస్తారు, ఎవరికి విరోధులు అవుతారు, ఎవరు స్నేహితులు అవుతారని కూడా బైబిల్ ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసేసారంతే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవచనాలని ఇప్పుడు కాదండి, బైబిల్ రాసింది ప్రింట్ వేయబడిన అచ్చు యంత్రం కనుగొన్నాక ప్రింట్ వేయబడింది మొట్టమొదటి గ్రంథం ఏదైనా ఉందంటే బైబులే. అర్థమైందా? అంతకుముందు ఏ గ్రంథం కూడా ప్రింట్ అనేది లేదు. ఫస్ట్ ప్రింట్ బైబుల్. ఏ గ్రంథము లేదు ప్రపంచాల్లో, కాదు మన ఇండియా ఎక్కడ కూడా ఏ గ్రంథం ముందు ప్రింట్ వేయలేదు. అత్యంతరం కనుగొన్నాక మొదటగా ప్రింట్ చేయబడింది బైబిల్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ తర్వాత ఇంకే బుక్లు ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా తర్వాత ముందు మొదటగా అచ్చు యంత్రం కనుగొన్నది. అచ్చు యంత్రం కనుగొన్నాక ఫస్ట్ ముద్ర వేయబడింది బైబిల్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఏ గ్రంథానికి ప్రాధాన్యత లేదు, ఏ గ్రంథం తర్వాత విషయమే. అలాగే కొంతమంది ఏదైనా తెలియక ఎవరైనా మాట్లాడినా మనం వాళ్ళని ఏం అననవసరం లేదు. వాగ్వాదాలకి వెళ్ళొద్దు, డిస్కషన్ చేయొద్దు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, అయితే బైబిల్ ఏదైతే ఆదికాండము నుండి ఇలా మొత్తం మనం చూస్తే ప్రకటన గ్రంథం వరకు ఏదైతే ఉందో ఇది ప్రవక్తలు పలికిన మాటలు, దేవుని ద్వారా ప్రవక్తలు పలికిన మాటలు. అందువలన ప్రకటన గ్రంథంలో ఉంది, దీంట్లో సున్నైనను పొల్లైనను తీసివేయటానికి లేదు, కలపటానికి లేదు. తీసివేసిన ప్రాబ్లమే, కలిపినా కూడా ప్రాబ్లమే. అంత పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. హల్లెలూయా. హల్లెలూయా. మానవుడు దేవుని ఎదుర్కోవటానికి ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటిది దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. అందుకని యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అందరూ కూడా త్రోవ తప్పి నశించిపోతున్నారు. అర్థమైందా? అందరూ త్రోవ తప్పి నశించిపోతున్నారు. సముద్ర గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు సాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు
ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడు. అమ్మాయి నువ్వే సరితేనా? మీ కూతురు నువ్వు వచ్చావు కదా, అదిగో ఆ బిడ్డ, వాళ్ళ భర్తకు ఒక వ్యాధి వచ్చింది. ఒక వ్యాధి వాళ్ళ భర్తకు వచ్చింది. అదిగో ఆ బిడ్డ ఒక కూతురు ఉంది ఆవిడకి, అంతే. నీ పేరేంటమ్మా? లావణ్యనా? లావణ్య. నేను చెప్తున్నాను ఓపెన్గా, హెచ్ఐవితో చనిపోయాడు వాళ్ళ భర్త. ఆ చిన్న బిడ్డ పక్కన ఉంది, ఆ కూతురు హెచ్ఐవితో చనిపోతే ఈమె కూడా క్యాన్సర్ వచ్చేసిందని, ఇక్కడ రొమ్ముల్లోనూ కడుపులో గడ్డలు ఉన్నాయని భయపడిపోయి ఎప్పుడో ఒక టీవీలో వాక్యం విందే, ఎవరు నన్ను బ్రతికించలేరు, నేను చనిపోతే నా బిడ్డ ఏమైపోతుందని ఘోరంగా ఏడుస్తుందండి. ఈ టీవీలో వాక్యం విని ఈ అయ్యగారు నన్ను బ్రతికిస్తాడని నిదానంగా ఇక్కడికి వచ్చింది. నేను చెప్పాను, ఏంటమ్మా అని అడిగితే అన్ని వివరంగా చెప్పింది. ఆయన నెల చనిపోయారు, నేను కూడా చనిపోతే ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇంకా వెనక ముందు మాకు ఎవరూ లేరని ఏడ్చింది. అమ్మా గట్టిగా చెప్పు. నేనున్నాను నీకు అన్నావయ్యా, చనిపోను. ఆమెకి అప్పుడు 6th ఉండే, ఇప్పుడు 9th క్లాస్. చిన్న బిడ్డ, తండ్రి చనిపోయాడు, ఈ తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఎంత అనాథ అయిపోతుంది. నేను అన్నా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా తల్లి, నా దగ్గర అవసరం నా దగ్గర ఉంచుతా, నా ఇంట్లో ఉంచుతా నేను కావాలంటే. నీకు బాధ కలిగినప్పుడు నీకే బాధ రాదమ్మా, గడ్డలన్నీ కరిగిపోతాయి, అసలు దానివల్ల నీకు అపాయమే లేదు అని చెప్తే రిపోర్ట్లు కూడా నార్మల్ వచ్చింది కదమ్మా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎక్కడ చూపించావు రిపోర్ట్లు? ఎక్కడ చూపించావు? తాండూరు హాస్పిటల్ తెలుసా పేరు? తెలుసా. ఏ హాస్పిటల్ అది? శివమోహన్ రెడ్డి. ఆ హాస్పిటల్లో నీకు క్యాన్సర్ ఏమని వచ్చింది? ఆ హాస్పిటల్ ఏమని వచ్చింది? మామూలు కొవ్వు గడ్డలే అని వచ్చింది. అది వదిలేసి ఇక ఇది క్యాన్సర్ ఇక కాదని అది వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. నాకు ఆమెను చూసినప్పుడు నా చెల్లి భర్త చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా అన్నగా, ఆ భారం ఆ బాధ ఉంటుంది కదా, అలాగా ఆ బిడ్డను చూసినప్పుడు ఆమె ఏడుపు, ఆ చిన్న బిడ్డ ఏడుపులు నా హృదయాన్ని కదిలిచ్చేసి నాకు ఆ బిడ్డ మీద జాలి వచ్చేసింది. నాకెవరు లేరియా, అత్తమ్మ ఉంది, అత్తమ్మ నేను బిడ్డే ఉంటాం, ఇంకేమి ఆధారం కూడా లేదు, ఈ బిడ్డని చదివిస్తున్నాను, ఇప్పుడు నేను లేకపోతే ఈ బిడ్డ ఎలా అని అప్పుడు నాకు లోపల ఏడుపు, బాధ, దుఃఖం వచ్చి నేనున్నాను అమ్మా. ఇక్కడ అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తుంది తాండూరు నుంచి, ఒక్క ఫోన్ చేయమ్మా, నేను అప్పుడే ప్రార్థన చేస్తాను, భయపడొద్దని చెప్పాను. 4 సంవత్సరాలుగా దేవుడు ఆ బిడ్డను కాపాడుకుంటూనే వచ్చేసాడు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, నా కుటుంబమే నా కుటుంబం అని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. ఎవరు నా దగ్గరికి వస్తారో వాళ్ళే నా కుటుంబం, వాళ్ళు కూడా నా కుటుంబమే. చప్పట్లు కొడదామా మరోసారి. ఒక సువార్తికుడికి ప్రేమ ఉండాలి, జాలి, దయ, కనికరం ఉండాలి, యేసు మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మనం ప్రకటించే సువార్త ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో విత్తనం పెట్టేవాడు నేను, దాన్ని మొలకెత్తించేవాడు ఆయన, నీళ్ళు పోసేది నేను, ఫలింపజేసేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనులన్నీ అలాగే జరిగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కళ్ళు కనపడతలేదు అంటున్నావు కదా, ఎప్పటి నుంచి కనపడతలేదు, ఏమైంది? షుగర్ 300 ఉంది. షుగర్ కన్నా కళ్ళు కనపడపో సంబంధం ఏముంది కానీ చెప్పు, సరిగ్గా చెప్పు.
స్తోత్రం. కానుకేమన్నా ఇచ్చావా ఒకటి ఫ్రీగానేనా? హలో స్తోత్రం నాయన. కానుకేమన్నా ఇచ్చావా లేదని అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేదు. స్తోత్రం నాయన. కుమారుడికి కళ్ళు కనపడట్లేదంట, ప్రార్థిస్తున్నాం కళ్ళు కనపడ్డట్టు కార్యం చేయండి. హలో చెప్పమ్మా. హలో ప్రజలు అయ్యా, అల్లరితో 5 సంవత్సరాల నుంచి బాధపడతా ఉండయ్యా, పేరు చేస్తారని. ఏమైంది? అలర్జీ. ఎలర్జీయా? అవునయ్యా. అలర్జీ అంట. ఎక్కడి నుంచి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచా? ఏం పేరు మీ పేరు? నయ్యాలి. వచ్చారా మీరు ఇక్కడ? రాలేదు కదా? ఇప్పుడే చూస్తున్నామయ్యా టీవీలో. వస్తాను. ఒక అమ్మగారు, మార్తమ్మ గారు అని, వాళ్ళ కుటుంబం అంతా మొన్న వచ్చారు. వాళ్ళు చాలా ఆశపడుతున్నారు. మేము హైదరాబాద్కి వచ్చారు ప్రార్థన చేయించుకుంటాక, కుమారుల గురించి, కుటుంబం గురించి వాళ్ళు. అలాగే మేము రావదలుచుకున్నాము. మేము వీలుంటే మీటింగ్ కూడా పెట్టాలని ఆశపడుతున్నారు వాళ్ళు, పెద్ద మీటింగు బెంగళూరులో. చూద్దాం, ఒకవేళ ప్రభు చిత్తం అయితే నేను వస్తానులే. మరి సంవత్సరాలు పెరిగిపోయినాయి. 2 సంవత్సరాలు ముందేమో 4 అన్నావు, ఇప్పుడు ఆ 2 సంవత్సరాలు పెంచేసావు. అయినా కూడా నువ్వు రావంటావు, నన్నే రమ్మంటున్నావు. సరే తల్లి స్తోత్రం. నా తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్న అయ్యమ్మ గారిని బట్టి హల్లెలూయా, సహాయం చేయండి యేసునామములో ఆమేన్. నయమి వందనాలమ్మా. మేమేమో ఒకవేళ వచ్చినా కూడా రహస్యంగా రావటం జరుగుతుంది. ఒకవేళ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు బహిరంగంగా వస్తాము. బెంగళూరులో చాలామంది మా ప్రీబిడ్లు ఉన్నారు. ప్రభు చిత్తమైతే బెంగళూరుకి ఒక మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. చెన్నైలో కూడా ఒక మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. వైజాగ్లో కూడా ఒక మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. ప్రభు చిత్తమైతే మరి ఏప్రిల్ నెల అయితే సమయం లేదు, కానీ దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే, ఏప్రిల్ నెల అయితే కాదు, ఏప్రిల్ నెలలో 16 తేదీల్లో ఒక మీటింగ్ ఉంది అక్కడ విజయవాడలోనే పక్కన. ఆ ఊరి పేరు నాకు రావట్లేదు. ఓకే, నేను చెప్తాను వీలుంటే. హలో చెప్పండి. వందనాలండి, చెప్పండి. నాకే కొంచెము ప్రాబ్లం ఉందయ్యా, గడ్డలే నాది కొంత బాత్రూము కడ వచ్చి కడ. గడ్డలే ఏ ఊరయ్యా మీది? నాకే మంత్రాలయం పక్కలయ్యా, మాధవరం. మైలువారమా? మాధవరం. అక్కడ విజయవాడేనా? కాదయ్యా, మంత్రాలయం పక్కల మాధవరం. ఓ మంత్రాలయమా? ఓకే, స్తోత్రములు ప్రభు, నీకు వందనాలు మహోన్నతుడా, జీవాధిపతి. బిడ్డ గడ్డలైతే బాధపడుతున్నాడు, అద్భుతం చేయండి యేసునామములో. ఆ గడ్డలు ఎప్పటి నుంచి అయినాయి? ఎంతకాలం కంటే ఉన్నాయి ఈ గడ్డలో? 3 నెలల కాడ నుంచి వచ్చినవయ్యా. 3 నెలల కాడ నుంచి వచ్చినవి. హాస్పిటల్కి వస్తే అసలు బాగా లేదు, ఆపరేషన్ చేయాలని అంటుంటారయ్యా. వద్దు. గడ్డలు ఎక్కడెక్కడ వచ్చినాయి? గడ్డలు కిందకి వచ్చినవయ్యా, కింద మనది వచ్చే బాత్రూమ్ కాడ వచ్చినవయ్యా. దా ఇక్కడికి వచ్చే మొత్తం తగ్గిపోతే బాత్రూమ్ కాడికి వచ్చాయి, సరేనా? ఓకే, దయచేసి గమనించండి. ఆ బాత్రూమ్ కాడ గడ్డలు మళ్ళీ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. ప్రార్థన చేయించుకోండి, రాకుండా మళ్ళీ రాకుండా ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తాయి. దయచేసి గమనించండి. మీరందరూ కూడా రండి, దేవుడు పరిపూర్ణమైన కార్యం జరిగిస్తుంది. మరి దేవునికి ఏది అసాధ్యమైనది లేదు అని సమస్తమును సాధ్యము, బలమైన కార్యములు ప్రభు చేయులాగున. మరి మీరందరూ ప్రార్థన పూర్వకంగా రండి. దయచేసి మేము కూడా ప్రార్థన పూర్వకంగా వస్తున్నాము. ఎంతోమంది మేలు పొందుకోవాలి ఈ పరిచర్య ద్వారా. తండ్రి నాకు ఇచ్చిన ఈ కృపను మీ అందరికీ పంచిపెట్టాలని ఆశపడుతున్నాం. దయచేసి ఇంకో విషయం, మరి మీరు మీటింగ్ పెడతామంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? ఎల్ఈడీలు, సౌండ్ సిస్టము, మరి ఆర్కెస్ట్రా, అలాగే అదేటమ్మా ఇవన్నీ కూడా చాలా ఖర్చులు ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా మీరు ఏదో రావటం వెళ్ళిపోవటం అని కాదు, మరి వచ్చి కొంత మీరు రోగులు ఎవరైతే వస్తున్నారో దయచేసి గమనించండి. హలో చెప్పండి అయ్యా. వందనాలు, చెప్పండి అయ్యా. ఊపిరితిత్తులు చెడిపోయింది. ఏ ఊరు మీది? ఏ ఊరు?
అమ్మో అండి తెలియలేదు. ఖమ్మం పూర్తిగా తగ్గిపోతాయి రాయ్యా. శనివారం అన్నారా లేదంటే రేపు విజయవాడ అన్నారా అయ్యా, పూర్తిగా తగ్గిపోతాయి. 1000% గ్యారంటీ ఇస్తున్నా, తగ్గిపోతాయి రాయ్యా. స్తోత్రం నాయన, ఈ బిడ్డను పరిస్థితి అద్భుతం చేయండి, ఆ ఊపిరి సమస్య నుంచి విడిపించండి వేసినాములు ఆమె. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారేనండి? అవునండి. నాకు బాధ ఉందండి. త్వరగా చెప్పమ్మా, మళ్ళీ నీకు ఒక డౌట్ పెద్ద ఏదో ఈ టీవీకి నేనే యజమానురాలు, నేను చెప్తేనే డబ్బులతో నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడు, త్వరగా చెప్పు. త్వరగా చెబుతున్నానండి. బాధ నా ముక్కులో బాధ అండి, ముక్కులో కళ్ళు ఉన్నాయండి. ఆ బాధ ప్రార్థన చేసుకుంటుంటే తగ్గట్లా. నేను ఎవరు చేస్తున్నారు ప్రార్థన నీకు? నేనే చేసుకుంటున్నానండి. తగ్గట్లా టీవీలో చూశాను. ఇప్పుడు రావు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోవచ్చి తగ్గిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. సరేనండి. సరే, దేవునికి మహిమ కలుగాక. ఈరోజు కూడా చాలామందికి ముక్కులో కండలు పెరుగుతున్నాయి. ఇదంతా ప్రాబ్లం ఉంటుంది, దయచేసి గమనించండి. ఇదంతా ప్రాబ్లం అంటే ముక్కులో కండాన్ని ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ ఫామ్ అవుతుంది. నా మాట వినండి, నాకు ఇక్కడికి రండి, నేను ఇలా మాట్లాడుతుండగానే చెయ్యి ఇలా పెట్టుకుని మొత్తం ఫ్రీ అయిపోద్ది, మరలా లైఫ్లో రాదు, నేను మాటిస్తున్నా. అలాగే ఇప్పుడు ఇందాక ఒక సహోదరుడు చెప్పి మోక్షం కాడ గడ్డలు ఉన్నాయని, అది దాన్ని ఏమంటారు కదా, అవి తయారయ్యి గడ్డలాగా తయారయ్యి మోక్షంకి ఇబ్బంది, ఫైల్స్ అంటారు. దయచేసి ఆ ఫైల్స్ కూడా ప్రార్థన చేస్తాము, చక్కగా క్లియర్ అయిపోతుంది యేసుక్రీస్తు నామములో. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. యూట్యూబ్లో ఇవన్నీ కూడా బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్ అని చెప్పేసి మీరు చూసుకోండి. యూట్యూబ్లో ఇవన్నీ మీకు కనబడతాయి. చక్కగా మీరు వాళ్ళకి కూడా జరిగినప్పుడు నాకెందుకు జరగదని ఆశ విశ్వాసంతో దేవుడు కార్యం చేయబోతున్నాడు. బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు, చేస్తాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. దయచేసి మరి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు, ఎంతోమంది ఫోన్లు చేశారు, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ముగింపులోకి వచ్చాము. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అవసరతలను బట్టి మీరు ఫోన్ చేయండి. మరి ఇక్కడున్న ఆ నెంబర్లు మీరు చూస్తున్నారు కదా, ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. ప్రభు బలమైన కార్యము మన పట్ల జరిగించనై ఉన్నారు. పూర్తిగా రోగములతో బాధపడుతున్నవారు, చేతబడులతో బాధపడుతున్నవారు, మరి అలాగే దురాత్మలతో బాధపడుతున్నారు, తాత మొత్తం శాపములతో బాధపడుతున్నటువంటి వారు, దయచేసి కొన్ని పరిస్థితుల్లో ఉన్న సమస్యలు ఉన్నటువంటి వారు విడుదల కొరకు మీరు ప్రార్థన చేయించుకోవటానికి ఫోన్ చేయండి. ఈ నెంబర్లకి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. దా రామరెడ్డి రా, పెద్ద అయినారా. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. రామరెడ్డి బాలమ్మ ఎవరో? నీవేనా? ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఇదిగోండి మన పైప్ వేసుకుని ఆడికి వచ్చేసాడు. పైప్ వేసుకుని వచ్చావా? ఎక్కడికి వచ్చావు? ఆ ఊరు హైదరాబాద్ వచ్చాక. హైదరాబాదా? అవును, ఆ రోజు పైప్ ఉంది కదా. చెయ్యాది కానీ నన్ను చూడు, దడు చూడు, జనాన్ని చూడు. ఆ పైప్ వేసుకొని వచ్చా. రామరెడ్డి ఎక్కడ? రావయ్యా బాబు. రామా, నువ్వు కూడా రామా. ఎవరు? ఆయన కూడా ఉందేంటి? నీ భార్య దగ్గర
మా అమ్మ ఆయనేమో మీ అమ్మగారు ఆవిడే. ఆ రోజు పైపుతో వచ్చావా? పైప్ తో వచ్చానండి నేను. ఓకే, ఒక నిమిషం నేను అడిగిన వాళ్ళు చెప్పండి. నాకు అంత రొమ్ము నొప్పిండి. రొమ్ము నొప్పాను, వెనక ముందు అంతా నొప్పి, ముందు వెనక ఒకటే రొప్పు, ఆయాసం, దడ. అయితే ఆ రోజు మొక్క తీసి పంపించాం పైకి అని చెప్పాక, అమ్మా నీకు మొక్క తీసినా ఏం కాదు, నేను ఉండాను, నీకు శుభ్రంగా తగ్గిద్ది, మొక్కలకు కూడా ఏం కాదు, నీకు తగ్గిద్దమ్మా, పైపు తీసుకొని రా అన్నావు. పైపు తీసుకోమన్నా? తీసుకున్నావా? చప్పలు కొట్టండి గట్టిగా. ఏ ఊరి మీది అసలు? మాదా నర్సాపేట దగ్గర రూపినగుంట, పల్నాడు జిల్లా. అయితే ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన అంతకుముందు పోయారు. అంతకుముందు వారు వచ్చినప్పుడు చాలా మీ భార్యనా ఇవిడే? భార్యనా? భార్య చాలా డల్గా వచ్చింది కదా? డల్గా వచ్చిందండి. నాకు ఆ రోజు సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను, ఇప్పుడు చెబుతాను. అలా కాదు, అంటే రొమ్ములో క్యాన్సర్ అన్నారా? ఈ రొమ్ము నీరు వచ్చి బొక్క పెట్టి నీరు తీసి తర్వాత లోన గడ్డలాగా ఉంది, క్యాన్సర్ అని చెప్పి మొక్క తీసి పైకి పంపించారు. పైకి పంపించినాక ఏందమ్మా నువ్వు ఎట్ట వచ్చావు ఏందమ్మంటే, ఈ ఒక్కర పైపు తీస్తే నన్ను ఏ ఆసుపత్రి తీసిపోతా అంటున్నారు, నీ కాడికి రావాలని నాకు భయంగా ఉంది, కారు పెట్టుకొని దుప్పట్లు వేసుకొని గడగడ వణుకుతా, రేపో మాపో పోయే తట్టుంది నా ప్రాణం. ఆ రోజు ఇంక నీ కాడికి రావాలని వచ్చి అయ్యా నా ప్రాణం ఒకరు నిలబెట్టి, ఒకరు తినటానికి ఒకరు అన్నం పోయి, నాకు అయితే మనశ్శాంతిగా ఉండి అది బాగుంటే నీకు సాక్ష్యం చెబుతాను అయ్యా అని ఆ రోజు నీ చేత ప్రార్థన చేసుకొని పోయాను. పోయినాక నేను తెల్లారిపాటికే బెడ్ మీద నుంచి లేచి నా గుడ్డలు నేనే మార్చుకుంటే జరిగింది నాకు. అంతకుముందు నేను మంచం మీద వచ్చేసింది. చాలా వీక్ గా ఆ పైపుతో ట్యూబ్తో వచ్చావు, పైపుతో వద్దు అవన్నీ ఇప్పుడు వద్దు, చెప్తే నమ్ముతారు ఎవరైనా. అట్లాగేం లేదు. ఈమె తల్లి మీ కూతురా? తల్లి అయిన అమ్మ అంట నేను. మరి సొంత తల్లిలాగా చెప్తావేంటి? తీసుకొచ్చుకుంటా. టీవీలో నువ్వు చూసి వచ్చావా? ఎవరైనా చెప్పారా? దూరం కూడా చూసి ఈ అమ్మ కూడా తీసుకొచ్చింది నన్ను. ఇప్పుడు ఆ రోజు ట్యూబ్ పెట్టుకుని హైదరాబాదే రాకపోతే నీ పరిస్థితి ఏంటి అది చెప్పు. ఆ రోజు నా పాప రాకపోతే రేపో మాపో అయిపోయే తట్టి ఉండాలి. అది చెప్పమంటున్నా. చప్పట్లు పట్టుకో, ఆవిడ పట్టుకో. ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ ఆవిడకి? 2 నెలలు. ఓకే, ఆమేన్. నేను నీకేం చెప్పానమ్మా? నాకేం చెప్పు, పైపు తీసుకొని రమ్మా, నీకు శుభ్రంగా తగ్గిపోద్ది, నీకు గడ్డ ఏముండదు, ఎవరు ఏం కూడా చెప్పరు నీకు, ఇంకా ఏ డాక్టర్లు చెప్పినా ఏముండదమ్మా, నా కాడికి రాని శుభ్రంగా తగ్గిపోద్ది అన్నా. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు మరి? డాక్టర్లు కూడా కాడిపోతే శుభ్రంగా ఏం గడ్డ లేదమ్మా, ఆపరేషన్ చేసే పని లేదు, కరెంటు పెట్టే పని లేదు, శుభ్రంగా మందుల వల్ల తగ్గిపోద్ది అన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మందుల వల్ల తగ్గిపోద్ది అన్నారు. మందులు వేసుకుంటే నాకు రావద్దు, మళ్ళీ నువ్వు ఎక్కడికి రావద్దు, నా కంటికి కనబడితే ఊరుకుని మందులు వేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నిజం చెప్పు. చూసుకొని వచ్చాను, పైపు దించుకున్నాను, మళ్ళీ పొయ్యారు. చప్పట్లు కొట్టండి. మందులు వేసుకున్నావా? వేసుకోవాలా అనిపిస్తుందా వేసుకుందామని? వేసుకోలేదు, అనిపించట్లా. పాలు మాలిగ్గా కట్ట తినటానికి అరగత్తం ఆగమ్మా, ముఖమంతా మారిపోయింది కదా. ఆ రోజు లాస్ట్ లో చేసినట్టు ఉన్నాను. కొద్దిగా రొమ్ము నొప్పిగా ఉంది, అది తగ్గిపోద్ది. చాలా మంది ఈ ముక్కలు ఇట్లా రొమ్ములో ముక్కలు తీపించుకుంటాం, నోట్లు నాలుగులో ముక్కలు తీపించుకుంటాం, ఇంకా కాలు ఇట్లా చేస్తున్నారు. దయచేసి ఇక్కడికి వచ్చాక మీరు వెళ్ళండి, ఇక్కడికి వచ్చాక తగ్గకపోతే అడగండి. నువ్వే నన్ను బతికిచ్చి నాలో ఉండి నిన్ను బ్రతికిచ్చాడు, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రొమ్ములో గట్టిగా మెత్తకుందో చూసుకో. లేదు ఏం లేదు, గడ్డ ఏం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది ముక్క తీసుకున్నాడు, కొద్దిగా నొప్పి ఉంది అంతే. ఆరిపోయిందా లేదా? అది కూడా ఆగింది. ఆరిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని పరిశుద్ధ గొప్ప అభిషేకము ద్వారా మీరు విడుదల పొందుతారు. బైబిల్ చెప్తున్నట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాను. హల్లెలూయా. దేవుడు నేను ఎవరో ఈ తల్లిని బాగు చేయటానికి ఎంత మీకుందంటే ఆ బ్యాగ్ పట్టుకుని, ఆ ట్యూబ్ పట్టుకుని, అసలు అప్పటికి ఏమి అన్నా తింటున్నావా? అసలు
తింటున్నా కొద్దిగా నప్పటానికి అయితే అన్నం పోతుంది. అక్కడ కాదు, అంతకు ముందు సంగతే. అంత ముందు తింటా పోవట్లేదండి. అది కథ. చప్పట్లు కొట్టాలి అందరూ, ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మన టైం వచ్చేసి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఆ రోజు మా వాళ్ళు ఎవరు వద్దన్నా గానీ ఒక్కరు అన్నం పెట్టుకొని పప్పుచారు ఎంచుకొని నా ఫలంతంగా నేనే తినిపోయా. కొంతమంది ఏమంటున్నారంటే టీవీలు అలాగే చెప్తారు అంటున్నారా? టీవీలు అలాగే చెప్తారు, ఏం తగ్గుతుంది చెప్పారని నేను నమ్మలేదు. నేను అన్నారా లేదా? అంతే అంటారు అన్నారు గానీ. ఏమన్నారు? నువ్వే చెప్పు, ఏమన్నారు? అమ్మా వాళ్ళు అంతే చెబుతుంటారులే, కొంతమందికి తగ్గింది కొంతమంది తగ్గదు అన్నారు. అట్ట కాదు, అక్కడ లేదు అట్లా అన్నారు. ఇప్పుడు ఈ అమ్మ పరిస్థితి, ఈమె హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ గడ్డ ఎంతలో ఉంది అప్పుడు రొమ్ములో ఆ గడ్డ? అది గడ్డగా లేదండి, అప్పుడే ముక్కని తీశారు. అదే నీరెక్కి వాపు వచ్చింది. ఇది క్యాన్సర్ అని ఇప్పుడు వెళ్ళింది. వాళ్ళు కూడా క్యాన్సర్ ఏమో అని ముక్క తీశారు. జరిగింది ఇది. నా దగ్గరకు వచ్చేప్పుడు ఒక్కిలిచిపోయి తిండి లేదు, తెప్పలేదు, తింటే వాంతులు అయ్యాయా? అసలు తినబుద్ధేది కదా, అసలు తినబుద్ధే కావట్లేదు. అలాంటి టైంలో వచ్చి లాస్ట్లో ముఖమంతా తెల్లబెట్టింది. అందరూ అయిపోయాక లాస్ట్లో చేశాను ఆ బ్యాగు, ఆ వాతావరణం చూసి. అప్పుడు ఆవిడ ఏమని చెప్పిందంటే, అయ్యా నన్ను బ్రతికిచ్చాయ్యా ఏదో అని చెప్పింది. అమ్మ నేను బ్రతికిస్తాను, అసలు నీ క్యాన్సర్ ఉండదో, వెళ్ళి ఆ బ్యాగ్ తీపించుకుని రా, సంపూర్ణంగా విడుదల వచ్చేద్దా అన్నాను. అంతేనా? నోరు ఉందిగా మాట్లాడు ఇప్పుడు. అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు అమ్మ సంతోషంగా నాకు మంచిగా ఉంది, అయ్యే ద్వారా అయ్యగారి ప్రార్థన ద్వారా నాకు మేలు జరిగిందని చెప్తున్నాం. అంతేనా? దీంట్లో ఏమైనా తేడా ఉందా? నీలో ఉందా? ఏం లేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వేమి చిన్నమ్మవా? ఏంటి సంగతి? వచ్చిన రోజు సంగతి ఏంటి? ఏంది నువ్వు తీసుకొచ్చావా వాళ్ళే వచ్చారా? నేనేనయ్యా నర్సరాపేట మాది. అయ్య కాడికి పోతే తగ్గుద్ది అని నా కాడ వేసి రక్తం నీళ్ళు ఉంటే అయ్య చేత పంపించాను. నువ్వు భయపడగాకుండా నువ్వు ఏడవద్దు, ఏడుతో దిగులు పడుతుంది అని తీసుకొచ్చాను. అయ్యా వచ్చి నాకు తగ్గింది. సంతోషంగా చప్పట్లు పట్టుకో, అమ్మని పట్టుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.